దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన క్రీస్తు నామంలో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన కోసం రాయబడిందండి. చూడండి, దేవునితో సమాధానం కలిగి ఉంటాం. ఈ భూమి మీద దేవునితో సమాధానం లేకుండా మనం బ్రతకలేం, మనం వర్ధిల్లలేం, మనం అభివృద్ధి చెందలేం, దేంట్లో కూడా సఫలం కాలేం. చూడండి, కయీన్ అంటున్నాడు, ఈ ఊరు కాకపోతే ఏంటి, వేరే ఊరెళ్ళి బ్రతుకుతాను అని ధీమాగా దేవుడు శపించిన తర్వాత కయీన్ అంటాడు. 139వ కీర్తనలో దావీదేమన్నాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఆకాశముల్లోకి ఎగిరి వెళ్ళినా నువ్వు అక్కడనూ ఉన్నావు అన్నాడు. సముద్రపు అగాధ భూముల్లోకి వెళ్ళినా సరే నువ్వు అక్కడ ఉన్నావు, నేను నీ సన్నిధి నుండి నేను ఎక్కడ దాగుకొందును. దావీదు అర్థం చేసుకున్నాడు, కయీనుకి తెలియలే. సో దేవునికి దూరమై లేదా దేవునితో అసమాధానపడి ఈ భూమి మీద మనం ఏమీ చేయలేం. దేవునితో కలిసి బ్రతకటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. మన మెకానిజం అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే మనం గాడ్లీ అట్మాస్ఫియర్లోనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం. హల్లెలూయా. సో భూమి మీద వాతావరణం ఎలా అయితే మనం బ్రతకటానికి ఉపయోగపడుతుందో, మార్స్ మీద చంద్రుడి మీద వాతావరణం మన మీద బ్రతకటానికి ఎలా ఉపయోగపడట్లేదో, అలాగే మన అట్మాస్ఫియర్, మన సరౌండింగ్స్ అంతా కూడా మనం దేవుని సన్నిధిలో దైవధ్యానంతో దైవ మాటలతో మాత్రమే మనం వర్ధిల్లగలుగుతాం, సఫలం కాగలుగుతాం. సో అంటే గాడ్లీ అట్మాస్ఫియర్ మాత్రమే మనల్ని బ్రతికింపజేస్తుంది. దాన్ని ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే, మనం యేసయ్య రక్తము ద్వారా ఒకప్పుడు మనం ఏమయ్యాము, దేవునితో సంధిలో లేము, దేవునితో సమాధానంలో లేము, దేవుడికి మనకి ఎడమైపోయింది. మన హేయక్రియల చేత, మన తల్లిదండ్రుల పాపమును బట్టి మనం ఏమైపోయామంటే దేవునికి ఎడమైపోయాం. యేసయ్య ఏం చేశాడంటే, ప్రభువా వాళ్ళ పాపాలు నా పాపాలను ఎంచుకో, వాళ్ళ బలహీనతలు నా బలహీనతలను ఎంచుకో, వాళ్ళ మీద పడాల్సిన శిక్ష నేను తీసుకుంటానని చెప్పి రిప్లికేట్ అయ్యాం మనం. హల్లెలూయా. సో దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించి మన స్థానంలో యేసయ్యకి శిక్ష వేసి ఆయన నీతిని విశ్వాసం ఉంచడం ద్వారా మనకిస్తున్నాడు. ఎన్నిసార్లు ఈ మాట చెప్పుకుంటున్నామంటే, అన్నిసార్లు దేవుడు రాయించాడు కాబట్టి అన్నిసార్లు చెప్పుకుంటున్నాం. ఓకే అండి. సో దేవునితో సమాధానం మీకుందా? దేవునితో సమాధానం ఎవ్రీడే దేవునితో సమాధానంగా ఉన్నారా? దేవునికి మీకు ఏమైనా ఆటంకం ఉందా? దేవుని ముఖాన్ని నేను ఆటంకపరిచేది ఏదైనా ఉందా? మన పాపము దేవుని ముఖాన్ని చాటు చేస్తుంది. సో దేవునికి మీకు నాకు ఎవరికైనా ఏదైనా ఆటంకం ఉంటే వెంటనే సంధి చేసుకోవాలి, సమాధాన పడాలి, దేవుని దగ్గరకు ఉందాం. హల్లెలూయా. అప్పుడు లోకంలో మనకి సమాధానం, లోకంలో మనకి సంతృప్తి, లోకంలో మనకి క్షేమం. అందుకనే దేవునితో సంధి లేకుండా బయట మనం సస్టైన్ కాలేమండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా, పాపము దేవుని నుంచి మనల్ని ఎడబాటు చేస్తుంది, అతిక్రమము దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఏది దేవుని నుంచి నన్ను దూరం చేస్తుంది, ఏది దేవుని సన్నిధిని నన్ను చూడక, ఏది దేవుని ముఖాన్ని నన్ను చూడకుండా చేస్తుందని వ్యక్తిగత పరిశీలన చేసుకుంటూ దేవునితో సంధి కలిగి ఉండటం మనకు మేలు. అప్పుడు అన్ని విషయాల్లో మనం సమాధానాన్ని అనుభవిస్తాం. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.